రామాయణ టీం ఊపిరి పీల్చుకుందా? ఫస్ట్ లుక్ లో ఏం చెప్పాలనుకున్నారో ఏం చెప్పారో అర్థం కాలేదు. రాముణ్ణి పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ఆడియన్స్ కు కిక్కెక్కించలేదు. ట్రైలర్ అయినా సినిమా పరువు నిలబడుతుందా అన్న డౌట్ కు క్లారిటీ వచ్చింది. 4 నిమిషాల ట్రైలర్ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుందా లేదా చూద్దాం. వెండితెరపై ఎన్నోసార్లు దృశ్యరూపం దాల్చిన ఇతిహాసం రామాయణం మరోసారి రిలీజ్కు సిద్ధమైంది. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ రూపొందింది. సినిమా ట్రైలర్ను బ్రహ్మముహూర్తంలో రిలీజ్ చేశారు. పాన్ వరల్డ్ గా రిలీజ్ అవుతున్న రామాయణ ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో డబ్ కావడం విశేషం. బాలీవుడే కాదు, ఇండియన్ సినీ లవర్స్ ను రామాయణ చాలా కాలంగా ఊరిస్తోంది. ఒక్కో పార్టుపై 2000 కోట్లు ఖర్చు పెట్టారని, 2 పార్ట్ల బడ్జెట్ 4 కోట్లంటూ హైప్ క్రియేట్ చేశారు. విఎఫ్ఎక్స్ విజువల్స్ సినిమా నిండా పరిచేసినా ఇంత ఖర్చవుతుందా అన్న డౌట్కు ట్రైలర్తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. విజువల్ వండర్గా తీశాడు దర్శకుడు నితీష్ తివారీ. రామాయణం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను తగ్గించేసింది. రామాయణం తెలిసిన సగటు ప్రేక్షకులు ఎంతో ఊహించుకోగా ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కాలేకపోయింది. ఇలా నిరాశపరిచిన సినీ లవర్స్ కు ట్రైలర్ ఊపిరిపోసింది. రావణాసురుడిగా నటించిన యష్ సీన్స్ తో మొదలైన ట్రైలర్ హైప్ తీసుకొచ్చింది. రాముడిగా రణబీర్ అందగాడిగా సౌమ్యుడిగా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. సీతగా నటించిన సాయి పల్లవి బాగుందని కొందరంటుంటే చిన్నపిల్లగా ఉందని, ఓన్ వాయిస్ కాకుండా డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. రామాయణంలో అందరూ ఎదురుచూసే హనుమాన్ను 4 నిమిషాల ట్రైలర్లు చూపించుకోవడం షాక్ ఇచ్చింది. సినిమాకు హ్యాన్స్ జిమ్మర్ తో పాటు ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. విజువల్స్ ను ఎలివేట్ చేసేలా మ్యూజిక్ ఉంది. కొన్ని యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్ లో జంతువులను చూస్తుంటే ఆది పురుష్ను గుర్తు చేసినా ఓవరాల్ గా ఆకట్టుకున్నాడు దర్శకుడు. రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.